టోటల్గా నరేంద్ర మోడీ పాలన చూసిన తర్వాత ఈ దేశ ప్రజలు విసిగిపోయేటువంటి పరిస్థితి, జ్ఞానులు అంధభక్తులు ఇంకోటి కాదు, విసిగిపోయేటువంటి పరిస్థితిని అటు సుప్రీంకోర్టును ఇటు ఎన్నికల కమిషన్ను తన చేతులకు తీసుకోవాలని ప్రయత్నం చేసినటువంటి నరేంద్ర మోడీ విధానాలు, తీసుకొచ్చినటువంటి నల్ల చట్టాలు, మోసపూరితమైనటువంటి చట్టాలు, పేద ప్రజలను అడ్డి విరుస్తున్నటువంటి తీరు, ధరలు పెంచినటువంటి తీరు, ఇలా దేశం అప్పుల రాష్ట్రంలో మారుతున్నటువంటి తీరు, ప్రపంచ దేశాల్లో భారత్ పరువు పోతున్నటువంటి తీరు, ఇవన్నీ చూసిన తర్వాత ఈ దేశ ప్రజలు డిసైడ్ అయింది ఏంటంటే రాహుల్ గాంధీ ఈజ్ ద అల్టిమేట్ లీడర్ ఫర్ ద కంట్రీ. ఎస్, రాహుల్ గాంధీ ఓన్లీ ఈజ్ ద అల్టిమేట్ లీడర్ ఫర్ ద కంట్రీ, ఫర్ ద ఫ్యూచర్ ఆఫ్ ద కంట్రీ. ద పీపుల్ ఆఫ్ ఇండియా gradually have been understanding about Rahul Gandhi. Yes, he is care of address for the simplicity. He loves the whole people of the country, not caste and creed wise. Each and every person loved by the Rahul Gandhi. He is care of address for the simplicity. He avoids 10 lakh shoot, 5 lakhs boot. He always struggle for the welfare of the people. That is why the people of India decided to choose to support Rahul Gandhi. So the India's future leader is Rahul Gandhi. He is going to become a ultimate leader in the country. Then the India will be feel very proud. That is why try to think about Rahul Gandhi. 50 years, he entered in the age of 50 years, even though without taking posts, it means like chief minister, like minister, like prime minister, he had opportunity through his mother, but even though he did not care any time, now also he is trying only welfare of the people. కాబట్టి రాహుల్ గాంధీ వస్తేనే ఈ దేశం బాగుపడుతుందని చెప్పి ఈ దేశ ప్రజలు సంపూర్ణంగా నమ్ముతారు. ఇక ఈ ఎన్నికల తర్వాత జరగబోయేది ప్రజల యొక్క మైండ్ సెట్ మారితే ఎలా ఉంటుందో మీరు చూడబోతూ ఉన్నారు. ఖచ్చితంగా ఏవిఎం నేను చెప్పిందే జరుగుతుంది. నరేంద్ర మోడీ ప్రజలకు ఎంత శత్రుత్వంగా తయారవుతాడో ఆయన పనులన్నీ త్వరలో ప్రజలు తెలుసుకుంటారని చెప్పి తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా రాహుల్ గాంధీ ఈజ్ ద ఫ్యూచర్ అండ్ పవర్ఫుల్ లీడర్ ఫర్ అవర్ కంట్రీ, ఫర్ ద సేఫ్ ఆఫ్ ద అవర్ కంట్రీ. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, జై భీమ్, జై భారత్.